దేవీ నవరాత్రులంటే ముందుగా గుర్తొచ్చేది విజయవాడ నగరం దుర్గమ్మ సన్నిధిలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 3 వరకు ఈ వేడుకలు జరుగుతాయి. అదే సమయంలో విజయవాడ ఉత్సవ్ కూడా నిర్వహిస్తున్నారు. వాహనాలతో పాటు జనం రద్దీ కూడా ఉంటుంది నగరంలో. ఇటువంటి తరుణంలో పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ట్రాఫిక్ మళ్లింపులు చేస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే వాహనాలు నల్లకుంట దగ్గర రూట్ మార్చుకోవాలని సూచిస్తున్నారు. ఈ రోజు నుంచి అక్టోబర్ 2 వరకు ఈ మళ్లింపు కొనసాగుతోంది. ప్రజలు కూడా సహకరించాలని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కోరారు. దేవీ శరన్నవరాత్రులతో పాటు విజయవాడ ఉత్సవ్కు సహకరించాలని కోరారు. హైదరాబాద్ నుంచి విశాఖ వైపు వెళ్లే వాహనదారులు నల్లగుంట దగ్గర వెస్ట్ బైపాస్ మీదుగా చిన్న ఔటపల్లి, హనుమాన్ జంక్షన్ వైపుగా వెళ్లాలి. అటు విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చేవారు సైతం ఇదే మార్గంలో రావాలని పోలీసులు తెలిపారు. విజయవాడలో రద్దీ దృష్ట్యా పోలీసులు పార్కింగ్ ప్రదేశాలను కూడా కట్టుదిట్టం చేశారు. భవానీపురం వైపు నుంచి వచ్చే వాహనాలు కుమ్మరపాలెంలోని టీటీడీ పార్కింగ్, పున్నమి ఘాట్, ఎంవీరావు ఖాళీ స్థలం, భవానీ ఘాట్, సెంట్రల్ వేర్ హౌస్ గ్రౌండ్, గొల్లపూడి మార్కెట్ యార్డ్ పార్కింగ్, సుబ్బారాయుడు పార్కింగ్, భవానీపురం లారీ స్టాండ్, సీతారా సెంటర్, సోమా గ్రౌండ్, ఎగ్జిబిషన్ గ్రౌండ్, గొల్లపూడి పంటకాలువ రోడ్లో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.